చూసిన చింతించే వాళ్ళు ఎవరు తెలుసా? చింతించే వాళ్ళు ఎవరు తెలుసా? అది కూడా రాయబడి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్ని విషయమే విచారింతురు. ఎవరు విచారిస్తారంటే అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు? దేవుని ఎరగని వాళ్ళు. ఎవరినే? దేవుడు అంటే తెలియని వాళ్ళు మాత్రమే ఏమైపోద్దో 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 అని భయముతో వాళ్ళు అనుక్షణము చింతిస్తారంట. అంటే నువ్వు ఎవరివి? ఇప్పుడు నువ్వు దేవుని పిల్లవా? దేవుని పిల్లవైతే నువ్వు చింతింపవు, రేపటి గురించి నువ్వు ఆలోచించవు. నువ్వు దేవుని పిల్ల కాకపోతేనే అన్యజనులు అంటే వీళ్ళు వేరే దేవుళ్ళని పూజిస్తారు చూడు, వాళ్ళు ఆలోచిస్తారు రేపేమైపోద్దో రేపేమైపోద్దో. వాళ్ళకి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు. చూసిన చింతించే వాళ్ళు ఎవరు తెలుసా? చింతించే వాళ్ళు ఎవరు తెలుసా? అది కూడా రాయబడి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్ని విషయమే విచారింతురు. ఎవరు విచారిస్తారంటే అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు? దేవుని ఎరగని వాళ్ళు. ఎవరినే? దేవుడు అంటే తెలియని వాళ్ళు మాత్రమే ఏమైపోద్దో 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 అని భయముతో వాళ్ళు అనుక్షణము చింతిస్తారంట. అంటే నువ్వు ఎవరివి? ఇప్పుడు నువ్వు దేవుని పిల్లవా? దేవుని పిల్లవైతే నువ్వు చింతింపవు, రేపటి గురించి నువ్వు ఆలోచించవు. నువ్వు దేవుని పిల్ల కాకపోతేనే అన్యజనులు అంటే వీళ్ళు వేరే దేవుళ్ళని పూజిస్తారు చూడు, వాళ్ళు ఆలోచిస్తారు రేపేమైపోద్దో రేపేమైపోద్దో. వాళ్ళకి ఏం జరిగిద్దో వాళ్ళకి తెలియదు.